నారాయణపేటలో నిర్వహించిన మేధావుల సమావేశంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పాల్గొన్నారు. 12 ఏళ్ల మోదీ పాలనలో జరిగిన అభివృద్ధిని తెలియజేయడానికే వచ్చానని, ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టించడానికి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. సర్ ప్రక్రియ ద్వారా దొంగ ఓట్లు, చనిపోయిన ఓట్లు తొలగించడం జరుగుతుందన్నారు. మోదీ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. 12-15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారంటే దేశ మాటలు ఎంతో ఒక గర్వపడాలి, అదృష్టవంతంగా భావించుకోవాలి. ఎందుకంటే మొన్న యుద్ధంలో, యుఎస్ యుద్ధంలో ప్రపంచవ్యాప్తంగా కూడా చమురు కొరత వచ్చింది. డీజిల్, పెట్రోల్ మన అందరూ తెలుసు. ఈరోజు భారతదేశంలో డీజిల్, పెట్రోల్ ఉత్పత్తి చాలా తక్కువ. మనం ఇతర దేశాల మీద దాన్ని ఆధారపడి ఉన్నాం. అయితే ఇతర దేశాలు హార్మోన్ స్టేట్ నుంచి వచ్చేటటువంటి ఒక డీజిల్, పెట్రోల్ సరిగ్గా రాకపోతే భారతదేశము రష్యా నుంచి, వెనుజులా నుంచి, యుక్రెయిన్ నుంచి, ఇతర దేశాల నుంచి మన చమురు కొనుక్కొని మన దేశవాసులకు ఎక్కడ కూడా కొరత లేకుండా మనం పెట్రోల్, డీజిల్ మనం ఇస్తాం. మీరు ఒక్కసారి చెప్పండి, ఆ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఇప్పుడు కూడా జరుగుతుంది, ఆగలేదు. ఎవరికైనా పెట్రోల్, డీజిల్ ఏమైనా తగ్గిందా? ఎవరికైనా వాళ్ళకి రాకుండా ఉన్నదా? క్యాష్ రాకుండా ఉన్నదా?